అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల మైదానంలో జనవరి 11వ తేదీన రంగోలీ నిర్వహించబడింది. మోడ్రన్ నగరంగా ప్రసిద్ధి చెందుతున్న మహా విశాఖ నగరంలో స్త్రీలు ఇంకా తెలుగు సాంప్రదాయాలకు విలువనిస్తున్నారని చెప్పేందుకు జీటీపీఎల్ వాజీ నిర్వహించిన రంగోలీ ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. అనుభవజ్ఞులైన 5గురు న్యాయ నిర్ణేతలతో పోటీలో విజేతలను గుర్తించారు. సుమారు 250 మంది మహిళలు, యువతులు ముగ్గుల పోటీలో పాల్గొని మైదానాన్ని ఇంద్రధనస్సులా నింపారు. ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు గిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆరనైదో తనము ఏ తోట నుండు అరుగులలికే వారి
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ గిళ్ళలోన సిగ్గులన్నీ వెళ్ళలేసే ప్రేమ రంగులేసే కన్నె పిల్లలో సోకు పండిందని కాపు కావాలని తోడు రావాలని పందిట్లో అల్లరి సంటల ముచ్చట్లు చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్టు దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని ముత్యాలో ముగ్గుల్లో ముద్ద వంటి గొప్పిళ్ళో ఆడమగా ఆడే పాడే పాటల్లో వయ్యారం వలపు వాకిట చిరు చిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను వయ్యారం వలపు వాకిట చిరు చిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది పాటలో